నమస్కారం. ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పిఠాపురం ప్రజలకు పవన్ కళ్యాణ్ అండ. ఆర్థిక సాయం, సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు. ఎరువుల కొరతపై నిరసన. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగాగీత విమర్శ. జగ్గంపేట రేషన్ షాపులో బూజు పట్టిన కందిపప్పు. రేషన్ డీలర్లపై గ్రామస్తుల ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే అనపర్తి నియోజకవర్గంలో యూరియా కొరత ఉందనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు, పిఎస్సిఎస్ సీఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన పిఎస్సిఎస్ చైర్మన్లు సమస్య గురించి చెప్పగా తాను జిల్లా వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 3082 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా ప్రస్తుతం 766 మెట్రిక్ టన్నుల వరకు అవసరమని, ఇప్పటికే 100 టన్నులు సిద్ధంగా ఉన్నాయని, సోమవారం మరో 125 టన్నులు రాబోతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. యూరియా కొరతపై వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. రైతుల పట్ల గత ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందేనని అన్నారు. పంటల బీమా ప్రీమియం గురించి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు చంద్రబాబు రాత్రికి రాత్రే ప్రీమియం చెల్లించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు సంబంధించిన అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎంఆర్కి ధాన్యం అమ్మిన 24 గంటల్లోపే డబ్బులు చెల్లించి గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులకు సకాలంలో చెల్లింపులు చేశామని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్లు పెండింగ్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం సహకారంతో నెల రోజుల్లో ఆ సమస్యను పరిష్కరించామని ఆయన తెలిపారు. ప్రతి కమతానికి ఇరిగేషన్ ఛానల్ ఉన్నాయి, దాని వెనకాల డ్రైనేజ్. ఎప్పుడైతే కంట్రోల్డ్ ఇరిగేషన్ ఉంటుందో ఫెర్టిలైజర్ యూజ్ ఆప్షన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఫెర్టిలైజర్ యూజ్ ఆప్షన్స్ పెరిగిందో రిక్వైర్మెంట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు కొలకొత్త పిఎస్సిఎస్ ఏంటి మనం మీ దగ్గర జరిగింది రిక్వైర్మెంట్ ఉంది. సోమవారం మనకి సొసైటీ 40 టన్స్ 40 సార్, పైన కుమార్ 20 టన్స్ సార్. సోమవారం వస్తుంది సార్. వస్తే మాకు 3 బెల్ట్ రామేశ్వరం, ఏపీ ఫ్లైట్ అండ్ కర్నూలు మనకి సరిపోతుంది సార్. మిగతా అంతా థర్డ్ డేస్ కూడా అన్ని చోట్ల వేసేస్తాం సార్. ఏమండి సొసైటీ సిఇఓ ఏపీ ఫ్లైట్ సార్, అది కూడా ఎవరు గోడౌన్ కూడా తీసుకున్నారు సార్. అది కూడా కాంట్రాక్ట్ ఎక్కడి నుంచి వెళ్తున్నారు సప్లై సార్? కాంట్రాక్ట్లో ఇక్కడ మన కంప్లీట్ దూరం అయిపోదు. కాంట్రాక్ట్ కూడా మనం ఒక లైసెన్స్ పెడతాం సార్. ఆల్రెడీ గోడౌన్ కూడా మనం తీసుకున్నాం సార్. అతను చదువుకునే సర్టిఫికేట్ జిఎస్టీలో ఇంక్లూడ్ చేసుకున్నాం సార్. ఇప్పుడు పైన సొసైటీని విడదీస్తాం కదా, పెండింగ్ ఎక్కడ ఉంది ఇంకా? అదే నేను తీసుకొస్తాను పైన ఆయన అడిగిన వేయించుకుంటే ఎలా ఇచ్చేసారు, ఎలా డెలివరీ చేస్తారు? రైతులో మెషిన్ పని చేస్తారు. 100 బ్యాగ్స్ ఇప్పుడు యాజానే కంప్లీట్ చేస్తుంది సార్. తర్వాత కంప్లీట్ చేస్తే కాదు కదా. 100 బ్యాగ్స్ మీరు కవర్పాలెం మీ మీద కూడా కంప్లైంట్. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఏవో మీ సొంత సామ్రాజ్యాలు, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది, ఎలా అయినా ఇచ్చేయచ్చు, ఎలా అయినా రికార్డ్ మెయింటైన్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఏం పట్టించుకుంటుందని. గతంలో మీకు అలాగా చెల్లుబాటు అయింది. మీ మీద విజిలెన్స్ కేసు బుక్ చేస్తా అన్నారు, రికార్డ్ సీజ్ చేసేస్తా అన్నారు. అది టైమింగ్ యాక్షన్ చేస్తే సఫరర్స్, మీరు ఎలాగో సఫరర్స్, రైతులు సఫర్ అయిపోతారు. ముందు రికార్డ్ సీజ్ చేసి ముందు ఇనిషియేట్ చేసేస్తే ముందు సొసైటీ నుంచి యూరియా కానీ ఇది కానీ డెలివరీ లేకపోతే రైతులు సఫర్ అయిపోతారు. ప్రెజెంట్ నేను ఆపాను. మీది కూడా అంతే, 6A కేసు బుక్ చేస్తాను. వెనపడంగా ఉందండి. మీకు తహసీల్దార్ వస్తే మీ స్థాయి ఏంటి, తహసీల్దార్ స్థాయి ఏంటి, ఏవో స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి? మీ దగ్గర డబ్బు రొటేషన్ జరుగుతుంది కాబట్టి మీరు చాలా పెద్ద ఉద్యోగం అనుకుంటున్నారా? కేటగిరీ తెలుసా? మీ కేటగిరీ ఏంటో, తహసీల్దార్ కేటగిరీ ఏంటో, లేకపోతే మీకేం కేటగిరీ ఏదో, ఏవో కేటగిరీ ఏంటో
సిఇఓలు అంటే ఏంటి? పాత పేరు సెక్రటరీ, పెయిడ్ సెక్రటరీ. కొంచెం అందంగా డిజిగ్నేషన్ సిఇఓ అని పెట్టారు. రైతులు ప్రాపర్గా తీసుకెళ్తారు, మనం చెప్తే ఎందుకు తీసుకెళ్ళండి, అట్లాగే తీసుకెళ్తారు రైతులు. మిగిలిన అన్ని సొసైటీల్లో జరిగింది, మీ 2 సొసైటీలు ఎందుకు జరగలేదు? మీ 2 సొసైటీలో ప్రాబ్లం ఎందుకు వచ్చింది? మీ చోట కూడా రావాలి కదా, చెప్పండి. అయితే అప్డేట్ చేసుకున్నాం సార్. అప్డేట్ చేసుకున్నారు, ఇప్పుడు చేసుకున్నారు. అబ్జర్వేషన్ విజిలెన్స్ వాళ్ళు వచ్చి అబ్జర్వ్ చేసిన తర్వాత సార్ మేడపాటి దేవరాఘవరెడ్డి గారిని పిలిచి మళ్ళీ చిన్న బస్తాలు పట్టుకెళ్ళేస్తారు. పట్టుకెళ్తే ఫోన్ ఇంటికి వదిలేశారు. వాళ్ళ మిస్సెస్ గారు ఫోన్, మీ అమ్మ దగ్గర వచ్చి వాళ్ళ మిస్సెస్ గారు ఫోన్ చేస్తే వాళ్ళ మిస్సెస్ గారు ఫోన్ ఎత్తండి పట్టుకెళ్ళదని చెప్పారు. ఒకటే కాదులేండి, అది మీ దగ్గర జరిగిందంతా తెలుసు. అంటే మీ మీద 6A కేసుగా రికమెండ్ చేసేస్తున్నారు. చేస్తుంటే అప్పుడు నేను యాప్ చేశాను. 6A కేసు బుక్ చేసేసి ముందు సొసైటీ సీజింగ్ అయితే ప్రాబ్లం అయిపోద్ది. రైతులకి ముందు ఈ సకాలంలో అసలే యూరియా షార్టేజ్ ఉంది, అట్ ది సేమ్ టైం ఇష్యూ జరిగితే ప్రాబ్లం అవుద్ది అని మీ మీద యాక్షన్కి రికమెండ్ చేయమన్నా. తర్వాత ఈ సీజన్ అయిపోయాక అప్పుడు ఈ అబ్జర్వేషన్స్ పెట్టి అప్పుడు కేసు బుక్ చేయించాను. ఈ కేసు నుంచి అయితే తప్పించుకోరు, అది టైం బీయింగ్ ఆపం అంతే. అంటే ఒకరికో ఇద్దరికో జరిగితే మిగిలిన సీఈఓలు అందరూ కూడా సరవుతారు. సీఈఓలకి కనీసం మీ ప్రొసీజర్ ఏంటో కూడా ఎవరికి తెలియట్లా, మీ డ్యూటీస్ ఏంటో కూడా మీకు తెలియట్లా. మీకు ఆగస్టు 15కి ముందు 2 రోజుల ముందు నుంచి జెండా ఎగరేయించమని సొసైటీలో డీసీఓ గారు కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారా? రాజమండ్రి ఎంతమంది ఎగరేశారు? ఒక 10 మంది చేశారు. మిగిలిన వాళ్ళు అందరూ అసలు విషయమే తెలియదు అన్నారు. పెదపూడి వాళ్ళకి అసలు తెలియదు, రంగంపేట వాళ్ళు చేయలేదు. అంటే గవర్నమెంట్ వీడియో కాన్ఫరెన్సో లేదా టెలికాన్ఫరెన్సో పెట్టి మీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కూడా మీరు ఫాలో అవ్వని స్థితిలో ఉన్నారు. చేసేటప్పుడు మీరు ఆటలాడుకుంటే మాత్రం కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను పెయిడ్ సెక్రటరీలు అందరికీ, సీఈఓలు అందరికీ. మీరు ఈ విషయమే కాదు, ప్రతి విషయంలో కూడా మీరు రైతులతో కనెక్ట్ అయిన శాఖ, రైతులతో చాలా క్లోజ్గా ఉండాలి. రైతులకు ఎక్కడ చిన్న సమస్య కూడా రాని, ఇబ్బంది పడ్డాడు అనేది కూడా రాకూడదు. మీరు మరలా ప్రెసిడెంట్ని రాంగ్ డైరెక్షన్ పెట్టించి రాంగ్ డైరెక్షన్ పెట్టి మీ ద్వారంలో మీరు చేసుకుని వెళ్ళిపోతుంటే కుదరదు. మీరు 200 టన్స్ అంటే మాట్లాడండి. 100 bags, sir. 100 bags అంటే 100 bags, సారీ బ్యాగ్ ఎంత? బ్యాగ్ ఎన్ని కేజీలు? 266 ఎంత ఇస్తారు రైతుకి? ఎన్ని బ్యాగ్స్ ఇస్తున్నారు? 2 bags ఇస్తున్నాం సార్. అంటే ఎంతమంది రైతులు? 100 మంది రైతుల దగ్గర నుంచి మీరు తీసుకోవాలన్నట్టు. 100 మంది రైతులకి మీకు పడకుండా ఉందా? పడకపోతే ఇమీడియట్గా మీరు కంప్లైంట్ ఇవ్వాలి. నాకు ఇట్లా తప్పు పట్టలేదని ఇంటిమేట్ చేయాలి కదా. మీ హైర్ అథారిటీస్కి చేశారా? మీరు అది మీ పేరేంటి? ఎంత? ఏ ఊరు మీది? వాకవరం. మీది పొలగొత్తాయి లోకల్ కదా. ఆటింది ఆట, పాటింది పాట. జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామంలోని 21వ రేషన్ షాపులో నాసి రకం మరియు బూజుపట్టిన కందిపప్పు బయటపడింది. 2 అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేయడానికి పౌర సరఫరాల గోడౌన్ నుంచి తీసుకొచ్చిన 29 కేజీల కందిపప్పులు ఈ నాణ్యత లోపం ఉన్నట్లు గుర్తించారు. కందిపప్పు బూజుపట్టి పిండి రూపంలో ఉండడంతో అంగన్వాడీ సిబ్బంది దాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. ఈ విషయంపై రేషన్ డీలర్ను ప్రశ్నించగా తాను గోడౌన్ నుంచి తెచ్చి అంగన్వాడీలకు ఇస్తే వారు నిరాకరించారని చెప్పారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేయలేదని డీలర్ చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ డీలర్లు సరుకును సరైన విధంగా పరిశీలించకుండా తీసుకురావడం పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసి రకం సరుకులను విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వస్తాయండి వాళ్ళకి ఇచ్చేయండి. అంగన్వాడీకి ఇచ్చేయండి. అంగన్వాడీకి ఇచ్చేయండి. మనకి టీడీఎస్ రాలేదండి. టీడీఎస్ రాలేదండి. బజీ గారండి నేను జడుతుంటే ఒకసారి లైన్లో ఉన్నారండి అంతే అంతకు మించి ఏం కాదు. చేసుకోవడం అలా కాటా మీద పెట్టేసండి మామూలుగా పెరియా దాంట్లో ఏదన్నా పట్టుకెళ్ళిపోతారా? ఈ రోజు వచ్చిందండి. అది ఈ నెలలోని ఇది ఒకటే వచ్చిందండి. అది కూడా జస్ట్ అదండి. అది కేర్ అవునండి. అవునండి అవును తప్పేండి. అంటే అధికారులకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? అధికారులు కంప్లైంట్ చేయడానికి అడవుల్లో ఉండిపోయి ఇది పట్టుకెళ్తారు అనుకుంటున్నామండి. మన గొడవను పట్టుకెళ్ళి ఇలాగ మా ఒక్కరికే రావడం ఇది కంప్లైంట్ అండి. ఇలా చెప్పి జరగండి. ఇది మన ఒక్కరికి వచ్చిందా, ఇది పైనుంచి వచ్చిందా, సరికి అంత లెక్క ఇలాగ ఉన్నదా, మన దగ్గరికి వచ్చిందా, మాకే ఇలాగ ఇచ్చారని అడుగుతారు అనుకుంటున్నామండి. మనం వీళ్ళు పట్టుకెళ్ళాలి కదండి. వాళ్ళు ఏంటండి ఫోటోలు సెల్లా పెట్టామనుకోండి, సెల్లా పెట్టారు కదా, మీరు డైరెక్ట్ గా పట్టుకుని వెళ్ళి ఇచ్చేస్తారు. మన రికవరీ అన్నీ చేస్తారండి. సెల్లా పెడతారు అనుకోండి, చూద్దారులే ఇన్ఛార్జి ఉంటారు అదే ఇలా చెప్తుంటారండి. తప్పు మీదేం కాదంటారా? ఇటు సార్ తప్పు మీదేం కాదంటారా? తప్పు మాది కాదంటే తప్పు ఉండొచ్చండి. తప్పు అంటే అందులో చేసి తప్పు ఏముంటదండి. అప్పుడు ఇందులో పప్పు చూడకపోవడం తప్పు కదా? పప్పు చూడకపోవడం పై అధికారి కంప్లైంట్ ఇవ్వడం తప్పు కదా? అంటే ఎంఎల్ఎస్ పాయింట్ లోకి ఇవ్వాలండి. అది అక్కడికి పట్టుకెళ్ళి ఇచ్చేమాట. ఏంటండి ఎందుకని వాళ్ళకి ఇంటిమేట్ చేయలేదు? పట్టుకెళ్తారు అందుకని సపరేట్ గా వచ్చేసే పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం కదా. పట్టుకెళ్ళి ఇచ్చేస్తే మళ్ళీ రికవరీ వాళ్ళు ఏం చెప్తారో చెప్తామని చెప్పామండి. వాళ్ళతోని వాళ్ళు అంత లెక్క ఒకటో సరికి వచ్చింది అనుకున్నారండి. అప్పుడు ఐసీ ఎండిఎం అక్కడ వేసేవారు సార్. అప్పుడు అనివారండి అంత లెక్క ఇదే ఒకటి సరుకు వస్తుంది అని చెప్పేవారండి. అది ఇంటిమేషన్ చెప్పమంటారా అంటే అదే చెప్పండి అనివారండి. అలా చెప్పేవాళ్ళు అండి. అలా చెప్తుంటే అయితే అంతలక్క వచ్చింది కదా అని అది ఇదే ప్రాసెస్ అంతలక్క జరుగుతుందా లేదా, లేకపోతే మనకే సపరేట్గా ఇలాగ వచ్చిందా అని అడుగుదాం కదా గొడవందరికి వెళ్ళి అని అనుకుంటున్నాం సార్. కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా పుష్కలంగా అందిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దానిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. దమ్ముంటే పంట పొలాల్లోనే బహిరంగ చర్చకు రావాలని ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులకు సవాల్ విసిరారు. గొల్లపురంలో పంట పొలాల్లో రైతులు యూరియా చల్లుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా రైతుగా మారి వారితో కలిసి యూరియా చల్లారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి యూరియా అందుబాటులో ఉందా లేదా, నీరు పుష్కలంగా వస్తుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రైతులు కూటమి ప్రభుత్వంపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు మరియు వర్మకు జైజాలు కొట్టారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గొల్లపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, సీరం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూపించు మరి సిద్ధాంతం కూడా అక్కడ కూడా పంపాం హైదరాబాద్. ఓకే ఒకసారి కూడా అలా ఎక్కువ వైసీపీ నాయకుడు చూడండి ఎంత గ్రీన్ ఫీల్డ్ ఉందో ఇక్కడ అంతా. మా బావని పచ్చండి ముందు మీ వెనకాల కొద్ది దూరం వెళ్దాం, లోపలికి వెళ్ళి కొద్దిగా చల్దాం. అదిగండి సార్ దిగండి. ఒక్క నిమిషం బాగా పక్క మంచి బలంగా ఉంటాయి. అంత బలంగా ఇంటి పాడు చేసాం. నాకు కట్టిన పడింది మటాస్ కానీ ఏదైతే వచ్చేది జలకొండ వచ్చేది
ఎప్పుడు పడితే అడుగు దొరుకుతుందండి మాకు గట్టిగా ఎప్పుడైనా దొరుకుతుందండి పిండి లోటు ఏమి లేదండి ఇక అయిపోయాక మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇస్తున్నారండి. ఇంకా మిగిలిన వ్యవస్థ చంద్రబాబు నాయుడు వచ్చాక ఎలా ఉంది చెప్పండి. బాగుందండి బాగుందండి ఏం బాగుంది అన్ని విధాలా బాగుందండి అంటే కాదండి అన్ని విధాలుగా బాగుందండి చంద్రబాబు వచ్చాక? వ్యవసాయ రంగానికి ఇబ్బంది ఏం లేదండి. మరి అన్నదాత సుఖీబా పడిందా మీకు ఎవరికైనా పడలేదా? పడిందా? 7,000 రూపాయలు పడదండి. ఎంత? 7,000 అండి. 7,000 పడింది. మీకు ఎంత పడింది? కృషి ఏలేరు వాళ్ళ 2 పంటలు కూడా అనుకూలంగా ఎప్పుడు 2 పంటలు సాగులు దానికి ఏలేరు నీ వర్షం పడితే నీటి లేకపోతే ఉండేది కదా. అవి ఎప్పుడు డిప్పింగ్ తోడుతున్నారో పుష్పంగా 2 పంటలకి ఇబ్బంది లేకుండా ఉందండి. విశాఖపట్నం మరి జగన్ ఉన్నప్పుడు వచ్చిందా? తాళాలు వేసాడండి అప్పుడు. ఎవరు? జగన్ గారు తాళాలు వేసాడు? ఇవ్వకూడదనండి, ఏది ఇవ్వకూడదని మాకు 5 ఏళ్ళు తాళాలు వేసి ఉన్నాయండి కరెంట్ బిల్లు కట్టలేదు. పురుషోత్తపట్నం మరి వచ్చేయండి. చంద్రబాబు నాయుడు వచ్చాడు వచ్చిన తర్వాత మామూలుగా అలా తాళా తీశారు. ఇప్పుడు నేను ఉన్నది కడుపులో ఉన్నట్టు ఉన్నదండి ఉన్నది ఉన్నట్టుగా. చంద్రబాబు నాయుడు వచ్చాక వ్యవసాయం బాగుందా, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా? చంద్రబాబు నాయుడు ఉన్నాకనే పంటలు ఏదన్నా బాగుంది, ఆ చంద్రబాబు ఉన్నప్పుడే బాగుంటుందండి మాకు. పిండి ఇప్పుడు మార్కెట్ లో బ్లాక్ లో కొంటున్నారా, మామూలు కొంటున్నారా? బ్లాక్ కాదు. సొసైటీకి వెళ్తే నేను ఒకసారి తెలుసుకుందామని నేను వెళ్తా ఆగాను ఇక్కడ. సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడన్నా సరే పిండి కొరత ఉందంటే 5 నిమిషాల్లో పిండి అక్కడ ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ చేబ్రోల్ నుంచి వెళ్తా నిజాలు తెలుసుకుందామని చెప్పి నేను ఆగాను ఇక్కడ. ఈవేళ రైతులు పొలంలో పిండి చల్లుకుంటుంటే వాళ్ళ దగ్గర 10-12 ఎకరాలు ఉంది ఈ రైతులందరిదని అక్కడ స్టాక్ పెట్టుకున్నారు. అక్కడ అంత అలాగ పారదర్శకంగా చంద్రబాబు పిండిస్తున్నాడు. దగ్గర 22,000 టన్నులు రిక్వైర్మెంట్ ఉంది, 23,000 టన్నులు మన ఎక్కడికి టోటల్ కాకినాడ జిల్లాకి 18,000 టన్నులు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఇంకా 1,300 టన్నులు సొసైటీల్లోని షాపుల్లోనే ఉన్నాయి. ఇంకా 2,400 టన్నులు ఉంటే సరిపోద్ది ఇక్కడ జిల్లాకి. 2,400 మెట్రిక్ టన్నులు అన్నీ చెప్పేది మెట్రిక్ టన్నులో చెప్తున్నాను. 2,400 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఆందీవే. కొంత ఆల్రెడీ ఈవేళ గొల్లప్రోల్లో అవసరం అయితే గొల్లప్రోల్లో దిగుతుంది. కొత్తపల్లి కావాలన్నారు, కొత్తపల్లిలో దిగుతుంది. అలాగే టోటల్ జిల్లా అంతా కూడా పిండికి లోట్లేదు. దీన్ని మీరు షాపుల దగ్గర అక్కడ బ్లాక్ మార్కెట్ అమ్మేది మీ షాపుల వాళ్ళు ఎంత కొంటున్నారే పిండి? 270 అండి ప్రభుత్వం రేటు. ఎవరికైనా రూపాయి అదనంగా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. అది వాళ్ళు అడుగుతులేదు, మేము లేదండి. రెండోది ఏంటంటే పిఎస్సి సొసైటీస్ ఉన్నాయి. సొసైటీ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఆధార్ కార్డు తీసుకుని ఎన్ని ఎకరాలు ఉందో దానికి సరిపడా వాళ్ళు అడిగింది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఉంది. ఇంత ఈ రాష్ట్రంలో రైతు కోసం జరుగుతుంది. అన్నదాత సుఖీబా పడిందే, మీ అందరికి పడలేదా? అన్నదాత సుఖీబా పారదర్శకంగా పడింది. ఇది వరకు నువ్వు బటన్ నొక్కితే కడపలో పడింది, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది కాదు. ఈవేళ ఇక్కడ పురుషోత్తపట్నం ఎన్నేళ్ళు ఆపేశారా? 5 సంవత్సరాలు ఆపేసాడండి. ఎందుకు ఆపేశారు? 5 ఏళ్ళు ఆపేశాడు. నా సీటు పోయినప్పుడు నేను రైతుల కోసం పదవడగలేదు, పురుషోత్తపట్నం కావాలని అడిగా. మళ్ళీ మీరే గొడవట్టారండి. చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్నం ఆన్ చేశాడు. అది ఆన్ చేయకపోతే పత్తిపాడికి వ్యవసాయం లేదు, పిఠాపురానికి వ్యవసాయం లేదు, తునికి వ్యవసాయం లేదు, పెద్దాపురానికి వ్యవసాయం లేదు. 5 సంవత్సరాలు రైతులను అప్పుల పాలు పడేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం మాట్లాడతాను? రైతుకి మొత్తం అన్యాయం చేశావు. ఏలేరాజుని కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. 160 కోట్లతో రావణకపేటలో పనులు మొదలెట్టారు. అది ఆపేశాడు. ఇక్కడ శంకుస్థాపన అయింది, జ్ఞాపకం ఉందా లేదా మీకు? అది ఆపేశాడు. తోసారండి శిలాపాలకాన్ని తోసారండి. తొక్కించేశారు. చంద్రబాబు కొట్టిన శిలాపాలకాన్ని ట్రాక్టర్తో తొక్కించారు. ఇదే వైసీపీ నాయకులు ఎప్పుడో అయిపోయాడు. అది వైసీపీ నాయకులు చేసిన పని. రైతు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు రైతుల పక్షపాతి. ఏది ఏమైనా సరే రైతుల కోసం ఈవేళ పోలవరానికి 15-20 వేల కోట్లు పెట్టి పన్నులు ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నాడు. రాయలసీమకి నీళ్లు పులివెందులకు ఇచ్చాడు. కుప్పానికి నీళ్లు వెళ్తున్నాయి, కృష్ణా జలాలు. ఇక్కడ పురుషోత్తపట్నం వెళ్తుంది. ఎక్కడికెక్కడ కార్యక్రమాలు రైతు కోసం చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లైనా సరే పనిచేసి ముందుకు తేల్స్తున్నాడు. అటువంటి రైతు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఉండాలి. ఏంటి ఎరువులు దొరకట్లేదా? అన్నదాత ఇవ్వలేదా? కళ్ళు కనపట్లేదా? ఎక్కడ ఇవ్వలేదు, ఎక్కడ ఎరువులు దొరకట్లేదు.
నేను ఛాలెంజ్ విసురుతున్నాను జిల్లా వైసీపీ నాయకులందరికీ కూడా. ఎక్కడ రైతుకు మీరు దొరకలేదని చెప్పండి, అక్కడ పిండి 2 నిమిషాల్లో ఉంటుంది. అంతేగాని లేనిపోని తప్పుడు ప్రచారాలు మాట్లాడి చక్కగా పనిచేసే ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయకత్వాన్ని విమర్శించడం కాదు. అందుకనే ప్రజలు మీకు 11 సీట్లు చెప్పారు. విమర్శించి దమ్ముంటే అసెంబ్లీకి రా, ఎందుకు భయపడుతున్నావు, వచ్చి మాట్లాడు. అంతేగాని ఇక్కడ ఈ కాకినాడ జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల ఇబ్బంది లేదు. స్వయంగా నేను చూశాను. మీరు కూడా ఇక్కడికి రావచ్చు స్వయంగా. ఎక్కడన్నా రైతులు మీరు కనుక్కోండి. ఎవరికి ఇబ్బంది ఉన్నా 5 నిమిషాల్లో పిండి ఉంటుంది, ఎరువులు ఉంటాయి. అది తెలుగుదేశం ప్రభుత్వం అంటే. నువ్వు పరిపాలించే 5 ఏళ్ళు, 2 సంవత్సరాలు టార్గెట్ ఉన్న 24,000 టన్నుల చిల్లరకి 2,000 టన్నులు తగ్గించి ఇచ్చావు మెట్రిక్ టన్నులు ఈ జిల్లాలో. ఇవాళ చంద్రబాబు అధికంగా ఇస్తున్నారు. దేశంలో ఎక్కడో కొరత ఉన్నా సరే మన రాష్ట్రంలో కొరత లేదు. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయకత్వం. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా తిరుపతిలోని శ్రీ శృంగార వల్లభస్వామి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో వడ్డీ శ్రీనివాస్ మరియు అర్చకులు నారాయణాచార్యులు తెలిపారు. గ్రహణం ముగిసిన తర్వాత సోమవారం ఆలయాన్ని సంప్రోక్షణ చేసి తిరిగి తెరుస్తామని వారు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వారు కోరారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరలా స్వామివారికి గ్రహణానంతరం తెల్లవారుజామున తర్వాత స్వామివారికి అందరికీ కూడా దేవాలయ శుద్ధి కార్యక్రమం, స్వామివారికి ఉదయమే గ్రహణానంతరం తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు, పుణ్యావచనోత్సవాలు జరిగి శుద్ధి కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉదయం 9 గంటల పిదప భక్తులందరికీ కూడా దర్శనం ఉంటుందని తెలియజేస్తూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో గణేష్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడు శనివారం రోజు ఊరేగింపుగా వెళ్లి గోదావరి నది ఒడిలో నిమజ్జనమయ్యారు. భక్తులు భక్తి శ్రద్ధలతో దూపదీప నైవేద్యాలు సమర్పించి మళ్లీ వచ్చి ఏడాది తిరిగి రమ్మంటూ గణనాథుడిని సాగనంపారు. డీజే చెప్పుళ్ల హోరు, యువతి యువకుల తీన్మార్ స్టెప్లతో మండలమంతా భక్త పారవస్యంతో మునిగిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా డాన్సులు వేసి గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరి పుష్కర్ రేవద్ద మండపేట రూరల్ సిఏపీ దొర్రాజు, అంగర్ ఎస్ఐజీ హరీష్ కుమార్ తమ సిబ్బందితో కలిసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
పర్లేదండి ఓటు తీసుకున్నాడు నూసుకొని ఏం కాదు ఎవరండి శర్మ కౌన్సిల్ కంపెనీ గణపతి బప్పా గణపతి బప్పా గణపతి బప్పా
వాళ్ళే వెళ్తున్నారు కదా బోర్డు లైఫ్ జాకెట్లు బోట్లో పెట్టండి. అందరికి ఉండాల్సిందే. ఇప్పుడు మీరు కాకుండా కామన్ పబ్లిక్ ఎక్కుతారు కదా, వాళ్ళకి లైఫ్ జాకెట్ వేయించిన తర్వాత ఎక్కించండి. ఇప్పుడు మామూలు వీళ్ళు వస్తారు కదా, లైఫ్ జాకెట్ ఖచ్చితంగా వేయాల్సిందే. మీరు వేసుకున్న మీరు స్విమ్మర్స్ కదా, స్విమ్మర్స్ ఎవరు కాదు కాదు స్విమ్మర్స్ అమ్మాయి వీళ్ళు ఎంతమందిని ఏర్పాటు చేశారమ్మా పంచాయతీలు? ఓటు రైడర్స్ ఎవరు? మీరే రైడర్స్, మీరే స్విమ్మర్సా? ఆరుగురా హనుమంతు గారు మీరు మళ్ళీ అక్కడ మిస్ అయ్యారంటే మొత్తానికి పోతారు చెప్పరా. ఒక్కడ మిస్ అయినా రాయకండి చెప్పి, ఒక్కడ మిస్ అయినా రాయొద్దండి. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం గైప్ అయిపోతారు, చిన్న సిరప్ వేసుకోవడానికి పోతారు. ప్లేట్లు అయిపోయి అది ఆపరా, ప్లేట్లు అయిపోయిరా.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అంటూనే రైతుల్ని అన్ని రకాలుగా అష్టకష్టాల పాలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బంగా గీతా విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పూర్తి ఆసరాగా నిలిచిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ఆమె పేర్కొన్నారు. పిఠాపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ ఎరువుల బ్లాక్ మార్కెట్పై ఈ నెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిర్వహించి తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనం పరిశీలించుకుంటూ వస్తే రైతాంగం అన్ని పంటల రైతులు కూడా కంటనీరు పెట్టిన వాళ్ళే. మద్దతు ధర లేక, మార్కెట్ సౌకర్యం లేక, కొనేవారు లేక, కొద్దిగా కొన్నా కూడా వాటికి డబ్బులు ఇవ్వక అన్ని రకాల పంటల రైతులు మిర్చి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, వేరుశనగ దగ్గర నుంచి, వరి దగ్గర నుంచి అన్ని రకాలకి ఇబ్బంది పడ్డారు. పిఠాపురం నియోజకవర్గంలో కూడా చూసాము. పండించిన రైతుకి ధాన్యాన్ని చేలల్లోనే ఉండి పట్టుకెళ్ళిపోయే పరిస్థితులు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గోను సంచులు కూడా సప్లై చేసి టీంని అందరినీ వేసి లోకల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి కోయడమే, మిషనరీతో కోసినా, మనుషులు కోసినా, కూలీలు కోసినా ఎవరికైనా కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ధాన్యం వెళ్ళే పరిస్థితి. ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా గత పంటకి మినిమం ఏ రకమైన ధాన్యం అయినా సరే సుమారు ప్రతి బస్తా దగ్గర 500 రూపాయలు రైతు నష్టపోయారు. డబ్బు నష్టపోతే పర్లేదు, మానసిక వేదన పడ్డాడు రైతు. రైతులకి డబ్బు రిలీజ్ చేయడానికి 3 నెలలు పట్టింది. ఈ పరిస్థితి అయింది. మళ్ళీ పంటకి అదును వచ్చింది. దున్నుకొని పంటకొని మరి పంట మొదలు పెట్టే సమయానికి యూరియా కొరత. మొందేమో వర్షాలు రాలేదు, ఒక పక్క ప్రకృతి, ఒక పక్క ప్రభుత్వం. ప్రకృతిని ఎవరు ఏం చేయలేం మనం. అప్పుడు అకాల వర్షాలు పంట చేలో ఉండగా అకాల వర్షాలు వస్తే రెండో పంట మొదలు పెట్టేటప్పటికి నీరు లేకుండా ఇబ్బంది, నీరు కోసం ఇబ్బంది. ఈ ప్రకృతిని ఎదుర్కొని వస్తే ఈరోజు రైతు పరిస్థితి యూరియా అందుబాటులో ఇవ్వలేని పరిస్థితి. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు ఇంత యూరియాకి పరిస్థితి. సాధారణంగా మన రైతాంగానికి అలవాటేంటి, సైకిల్ మీదో బండి మీదో ఏదో దాని మీద పొలానికి వెళ్తూ యూరియా బస్తా కొనుక్కొని బండి మీద వెనకాల వేసుకుని వెళ్ళి చల్లేసుకుని వచ్చే పరిస్థితి. అంత సులువుగా వ్యవసాయం చేసుకునే పద్ధతి నుంచి ఇవాళ యూరియా కోసం పనులు మానుకొని సొసైటీల దగ్గర నిలబడే పరిస్థితి. మీరు షాపుల్లో ఎక్కడా కూడా దొరకని పరిస్థితి. మీరు అది కంట్రోల్ చేయలేకపోతున్నారు, డీలర్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, డీలర్స్ని కోఆర్డినేట్ చేయలేకపోతున్నారు, ఫ్రీగా యూరియా ఇప్పించలేకపోతున్నారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ఈ కూటమిలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ బీజేపీలో ఈ తెలుగుదేశం ఈ ప్రభుత్వాలు ఈ పార్టీలు కూడా పన్నాయి. పైన కేంద్రంలో రాష్ట్రంలో కూడా 3 పార్టీలు కలిసి ఉన్నాయి. మరి కలిసి ఉండి ఇదేమి ఇబ్బంది, ఎందుకు ఇబ్బంది వస్తుంది, యూరియాకి ఎందుకు ఇబ్బంది రావాలి? అధికారులు ఏం చేస్తారు? కేవలం అధికారులని మధ్యలో పెడుతున్నారు. ఇవాళ అధికారులను బలి చేస్తున్నారు, రైతుల్ని బలి చేస్తున్నారు. అధికారులు రైతులకు మొహాలు చూపించలేకపోతున్నారు. యూరియా కొంత ఎందుకు వచ్చింది? దీంట్లో పెద్ద కుట్ర కూడా ఉంది. అసలు లెక్కలు తేలాలి. కేంద్రం నుంచి మీకు డిమాండ్ ఇచ్చిందెంత, వచ్చిందెంత? సబ్సిడీల కోసం మీరు డిమాండ్ కూడా తగ్గించి చూపించవచ్చు. సబ్సిడీ డబ్బు రూపంలో వస్తుందని, రాష్ట్రానికి డబ్బు ఉపయోగపడుతుందనా, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నదాత రైతు. ఈరోజు మన అన్నంలో నోట్లోకి వెళ్తుందంటే రైతుని జాగ్రత్తగా చూడాల్సిన పరిస్థితి. ఒక పక్క యూరియా లేదు, రెండోది ఇన్సూరెన్స్. ఇప్పటి వరకు జగన్ గారి ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టింది. ఇవాళ మీరు ఎకరానికి ఇన్సూరెన్స్ మీరు రైతులు కట్టుకోమంటున్నారు. మీరు నీరు ఎవరో, ఎరువు ఎవరో, మద్దతు ధర ఇవ్వరు, కొనుగోలు కేంద్రాలు పెట్టరు, కానీ ఇన్సూరెన్స్ కట్టుకోమంటారు. వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటే డబ్బులు ఏమైనా పోతే వీళ్ళు తెచ్చిస్తారట. చెక్కులు మాత్రం మేము ఇస్తాం, ఇన్సూరెన్స్ మీరు మాత్రం కట్టుకోండి అనే పరిస్థితి. పైగా ఇప్పుడు ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే పన్ను కట్టు, సెస్ కట్టు అని చెప్పి వాడి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. లేకపోతే
ఇంతకింత ట్యాక్స్ కింద వేస్తాం, ఇంతకింత వడ్డీ వేసి వసూలు చేస్తాం అంటున్నాడు. ఇదేనా రైతు ప్రభుత్వం? పేర్లు మార్చితే అయిపోతుంది. అన్నదాత సుఖీభావ అంటే రైతు భరోసా, జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు రైతులకి, రాజశేఖర రెడ్డి గారు భరోసా ఇచ్చారు రైతులకి. మీరు అన్నదాత సుఖీభావ పెట్టి అన్నదాతను అష్ట కష్టాలు పాలు చేస్తున్నారు. సుఖం ఎక్కడుంది? అక్కడ సుఖం ఎక్కడుంది? 2 సంవత్సరాలకి సంవత్సరానికి 20,000 చొప్పున 40,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతుకి నమ్మబలికారు, వాగ్దానం చేశారు, బాండ్లు ఇచ్చారు. మీరు ఇవాళ 7,000 ఇచ్చి సుఖంగా ఉండమంటున్నారా? అంటే 33,000 మీ దగ్గర పెట్టుకుంటారా? రైతు సుఖంగా ఉండాలా? ఎరువులు ఇవ్వరా? సుఖంగా ఉండాలా? యూరియా దొరకదా? యూరియా ఉపయోగం ఎంతో మీకు తెలుసు. యూరియాకి ఎంత రైతు ఆధారపడ్డాడో మీకు తెలుసు, ఎంత అలవాటు పడ్డాడో మీకు తెలుసు. ప్రతి స్టేజ్లోనే ఒక పంట విత్తనం వేసిన దగ్గర నుంచి పంట నారుమడి మొదల దగ్గర నుంచి పంట కోసే వరకు కూడా యూరియా ఉపయోగం ఏంటో మీకు తెలుసు. పైగా ఇవాళ రైతులకి ఏంటి? ఏ రైతు? వేరుశనగ రైతులు తగ్గించేయండి, వరి తగ్గించేయండి, సెరికల్చర్ తగ్గించేయండి. రైతుల్ని పంటలు పండించండి అని ధైర్యంగా చెప్పిన ప్రభుత్వాలు చూసాం. కానీ ఈ పంట పండుతుందా, దీనికి రేటు కదా తగ్గించేసి ఇంకో పంట వేసుకోండి అని చెప్తారా? ఇదా ప్రభుత్వం చెప్పేది? ఇదా ప్రజల్ని పాలించేది? ఇదా అన్నదాతను చూసేది? అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా అన్నదాత వైపే ఉంటున్నాం. అన్నదాత మాట్లాడలేడు, అన్నదాత అడగలేడు, అన్నదాత రోడ్డు ఎక్కలేడు, అన్నదాత అనార్గనైజ్డ్. అందుకే వైఎస్ఆర్సీపీ కూడా ఉంటుంది, భరోసాగా ఉంటుంది, వెన్నంటి ఉంటుంది రైతుకి. రైతే దేశానికి వెన్నెముక అయితే వైఎస్ఆర్సీపీ రైతుకి వెన్నంటి ఉంటుందని చెప్పి మేము పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం బలంగా చెప్తున్నాం. మీరు మామూలుగానే చేయలేకపోతున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలోనే అన్ని పంటల్ని, పువ్వు దగ్గర నుంచి, అరటికాయ దగ్గర నుంచి, అరటిపండు దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి, కర్ర పెండ్లం దగ్గర నుంచి, పెద్ద పెండ్లం దగ్గర నుంచి ప్రతి ఒక్క పంట కూడా అమ్మించి రైతుకి అండగా ఉన్నారు. ఆ రోజు మీరు సాధారణ టైంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు. ఇది పరిస్థితి. 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏలడం కాదు, ప్రజలకి సరి అయిన సౌకర్యాలు, సరైన పరిపాలన ఇవ్వాలనేది వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి తక్షణం యూరియాని మీరందరికీ కూడా ఫ్రీగా అందరికీ, రైతులందరికీ దొరికేలా చేయాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రభుత్వమే భరించి కట్టాలి. సెస్సులని మీరు కలెక్షన్ అనేది రైతు పంట పండిన తర్వాత కట్టే విధంగా వాళ్ళకి వెసులుబాటు కలిగించాలి. అదేవిధంగా మొన్న అకాలంగా వచ్చిన వర్షాల వల్ల, వరదల వల్ల నష్టపోయిన వారు ఉంటే వారందరికీ కూడా తక్షణం వారికి ఇన్పుట్ సబ్సిడీ కింద అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి రెవెన్యూ డివిజన్లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. మన పిఠాపురం నియోజకవర్గానికి కాకినాడ రెవెన్యూ డివిజన్ కాబట్టి కాకినాడ రెవెన్యూ డివిజన్ దగ్గర రైతు తరపున మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. రైతుకి మళ్ళీ అన్ని సౌకర్యాలు అందే వరకు వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరపున మేమందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ, విద్యార్థుల కృషి, అధ్యాపకుల పట్టుదల కలయికతో శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయాలు సాధించిందని సంస్థ అధినేత గుంటూరు శ్యామ్ అన్నారు. విద్యుత్ నగర్లో జరిగిన ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ విద్యార్థుల సభ శ్యామ్ ఇన్స్టిట్యూట్ 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2001లో స్థాపించిన ఈ సంస్థ ఎందరో యువతను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సన్మానించారు. ఆంధ్ర, తెలంగాణలో మొదటి స్థానం సాధించిన దొబ్బెర్ల గ్రామానికి చెందిన జి నానాజీ, విజయనగరం జిల్లాకు చెందిన జి రమ్యమాధురి, ఏపీఎస్పీ స్టేట్ టాపర్ ఎం అచ్యుతరావులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబాల నుంచి వచ్చామని, కొన్నిసార్లు పస్తులు కూడా ఉన్నామని గుర్తు చేసుకున్నారు. తమలాగే ప్రతి ఒక్కరూ రాణించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా తునిలోని గాయత్రి విద్యా సంస్థలో సహస్ర నారికేళ పూజా మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తపోవన పీఠాధిపతులు సరస్వతి స్వామీజీ హాజరయ్యారు. ఆయన గణపతి స్వామికి పుష్పార్చన చేసి స్వయంగా మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ లోక కళ్యాణానికి, విద్యార్థుల అభ్యున్నతికి ప్రతి ఏటా ఇలాంటి పూజలు నిర్వహించడం చాలా శుభదాయకమని అన్నారు. ఈ పూజల వల్ల అందరికీ మంచి జరుగుతుందని ఆయన అనుగ్రహ భాషణం చేశారు. ఇలా పిల్లలు అందరూ తీసుకున్నామా అలా పెట్టుకుందాం. ఓం నమః ఓం దీనభయాయ నమః ఓం గజాచక్రేక్షతామృతే నమః ఓం పుష్పరాజరాయ నమః ఓం శ్రీశాయ నమః ఓం శ్రీపతయే నమః ఓం జటిలాయ నమః ఓం చంద్రచూడాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం నాగోపవీతినే నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం నాగార్చితాయ నమః ఓం ప్రతినే నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం శ్రీకర్త్రే నమః ఓం సామఘోషప్రియాయ నమః ఓం పరస్మే నమః ఓం స్థూలదంతాయ నమః ఓం నమః ఓం సుభగాయ నమః ఓం శూరాయ నమః ఓం వాగీశాయ నమః ఓం సిద్ధిరాజకాయ నమః ఓం దుర్గాబిల్వప్రియాయ నమః ఓం కాంతాయ నమః ఓం పాపహారిణే నమః ఓం సమాశ్రితాయ నమః ఓం ఆశ్రితశ్రీప్రదాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భద్రకాంతికాయ నమః ఓం ఐక్షమాంబోధిమధ్యస్థాయ నమః ఓం సింధూరాజ విగ్రహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం కేవలాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః దక్షిణేన నిస్పాదిత్వా తువిపూర్ణంతు విదేష్ణం. తుని పట్టణానికి చెందిన గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు గురుప్రసాద్ నేత్రదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన ర్యాలీ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మనం ఈ లోకం విడిచిపెట్టినా మన కళ్ళు నేత్రదానం చేస్తే మరో ఇద్దరికి చూపును ప్రసాదిస్తాయని, ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 25 ఆగస్టు నుంచి 8 సెప్టెంబర్ వరకు, అంటే చివరి రోజైన 8 సెప్టెంబర్ రేపు సోమవారం మనం దీంట్లో భాగంగా నేత్రదానం చేయాలి, మరొకరి జీవితానికి వెలుగునివ్వాలి, మరణాంతరం వెలుగునివ్వాలి అనే కాన్సెప్ట్ పైన తుని మెయిన్స్ లయన్స్ క్లబ్ ప్రధానంగా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో, దాని తర్వాత గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్ఆర్ నేత్రాలయ వారి సంయుక్త ఆధ్వర్యంలో రేపు నేత్రదానం పైన తుని ప్రజలకి అవగాహన కల్పించడంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ప్రకటించినటువంటి చివరి రోజైన 8వ సెప్టెంబర్ ఈ ర్యాలీ నిర్వహించి ప్రజల్లోని అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా 50 లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారు. జన్యుపరమైన ఇబ్బందులైతేనేమి, నల్లగుడ్డు పైన తెల్లని పువ్వులాంటి కార్నియల్ అల్సర్స్ వచ్చినటువంటి వాళ్ళు, గాయాల పరమైన నల్లగుడ్డు పాడైనటువంటి వాళ్ళు, ఇన్ఫెక్షన్ ద్వారా నల్లగుడ్డు పాడైనటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఐ డొనేషన్ చాలా అవసరం. దానివల్ల కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. కాబట్టి ఈ 50 లక్షల మందిలో ఇప్పటి వరకు తిరిగి 20 లక్షల మంది ఐ డొనేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఏదైతే వాళ్ళ మత సాంప్రదాయాలు కానీ లేదా చనిపోయిన తర్వాత కన్నుగుడ్డు తీయడం వల్ల ఆక్వర్డ్గా ఉంటుందని ప్రజల్లోని ఆ అవగాహన రాహిత్యం వల్ల మనకు మరణాంతరం తర్వాత కూడా కంటి చూపు ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం జరుగుతోంది. కాబట్టి ప్రజల్లో ఈ అవగాహన కల్పించి మనం చనిపోయిన తర్వాత కూడా వెలుగు నింపే కార్యక్రమంలో రేపు బాదం బాలకృష్ణ గారు లయన్స్ క్లబ్ పీడీజీ వారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. వారు బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ అని చెప్పి కాకినాడలో ఉంది. వారు
మనం ఎప్పుడైతే డొనేషన్ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళు ఫుల్ సపోర్టు మనకు చనిపోయిన తర్వాత వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని వెంటనే తీసుకొని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను పెద్ద కొడుకులా అండగా ఉంటానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రకటించారని, దీనిలో భాగంగా ఆయన తన జీతాన్ని తల్లిదండ్రులు లేని పిల్లలకు అందించారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబు మరియు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ జీతాన్ని తల్లిదండ్రులు లేని పిల్లలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున తుమ్మలబాబు, పెండెం దొరబాబు క్రియాశీల కార్యకర్తల ద్వారా నేరుగా లబ్ధిదారులకు వెళ్లి పంపిణీ చేశారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న 38 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నియోజకవర్గమే కాదు, మన దేశం అంతా కూడా చల్లగా ఉంటుంది. మీరు చల్లగా ఉండాలా, నా పొడవ కూడా తిరుగుతున్నాడు, మీరు చల్లగా ఉండాలా, అది ఎవడు చల్లగా ఉండాలా. సార్ మమ్మల్ని చల్లగా ఉండేవారు. అవునండి అయ్యా, సభ్యత్వం చేస్తున్నాను. మన పవన్ కళ్యాణ్ గారు గత నెల 30వ తారీఖు మీటింగ్లో చెప్పిన ప్రకారం ప్రతి క్రియాశీల వాలంటీర్ని కూడా నాయకుని చేస్తానని ఇచ్చేశారు. దాని నిమిత్తం ప్రతి క్రియాశీలక వాలంటీర్తో సీఎంఆర్ చెక్కుల్ని, అలాగే మన దేవుడి బిడ్డలైన వాళ్ళని చెక్కులతో ఆదరిస్తున్నారు. అందులో నేను బాగా మంచిగా చాలా సంతోషంగా ఉంది. అలాగే రాంబాబు, ఈ చెక్ ఎవరిస్తున్నారు తెలుసా నీకు? ఎవరు? ఇది ఏం చేస్తున్నావు? డబ్బులు ఫీజు కట్టుకుంటున్నావా? ఇంటర్ సెకండ్ ఇయర్. దాంట్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో మరి ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే దిశలోనే ఆయన పనిచేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. దాంట్లో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఇంట్లోనే ఇబ్బంది వచ్చి ఎవరైనా ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే వారికి సహాయం చేయడం కోసం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే క్రియాశీలక వాలంటీర్స్ ఉన్నారో వారందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని చెప్పినప్పుడు మరి ఇక్కడ మనం ఎవరైతే ఈ బొద్ద సూర్యచంద్రరావు గారు ఉన్నారో వారు గతంలో అనారోగ్యానికి పాలవి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. తర్వాత ఆయన కాలం చేయడం జరిగింది దురదృష్టవశాత్తు. కాకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమందరూ ఇక్కడ రావటం, వారిని చెక్ ఇవ్వడంతో పాటు వారిని కూడా వాదార్చాలనేటువంటి విషయం మీద మేము అందరూ ఇక్కడ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఏంటంటే ఎవరైతే క్రియాశీలకంగా జనసేన పార్టీలో పనిచేస్తా ఉన్నారో వారితోనే చెక్లు ఇప్పిస్తే గౌరవం ఉంటుంది, వారి యొక్క సమస్యలు కూడా అర్థమవుతాయని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం. వీరికి మా తల్లికి చెక్ అందివ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఒరవడిని ఈ నియోజకవర్గ ప్రజలకు అందివ్వాలి, ప్రజల కష్టాలన్నింటినీ కూడా కడతీర్చే విధంగా ముందుకు వెళ్ళే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి విధానం నిజంగా ఇది ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో పడా ఆఫీసు పెట్టి తద్వారా ప్రజల కష్టాలన్నీ సమస్యలన్నీ తీర్చే విధంగా ముందుకు వెళ్ళే విధానం కావచ్చు. అలాగే ఈ రోజున ఆయన వచ్చిన జీతాన్నందరినీ కూడా పిల్లలకి ప్రతి నెల 5,000 పంపించే విధానం కానీ మేము శాసనసభ్యులుగా చేసాం. మేము ఎప్పుడు ఇలాగా ఈ సిస్టంలో మేము ఎప్పుడు చేయలేదు. కానీ ఈయన ప్రజలకు చెయ్యాలి. ఈ నియోజకవర్గాన్ని ఆయన పోటీ చేయడం అనేది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఎంచేత చెప్తున్నానంటే ఈ రోజున 308 కోట్లతో ఆల్రెడీ పనులు కంప్లీట్ అవబోతూ ఉన్నాయి. ఈ రోజున హార్బర్కి సంబంధించి పనులు పూర్తవుతూ ఉన్నాయి. అది 400 కోట్ల వరకు దాన్ని తుది దశకి స్పీడప్ చేస్తూ ఉన్నారు. అలాగే రక్షణ కూడా ఎప్పటి నుంచో కూడా మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా చేయలేనటువంటి దాన్ని ఈ రోజున 323 కోట్ల రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఆయన తెచ్చిన విధానం ఈ రకంగా. ఇప్పుడు గొల్లప్రోడు ఇళ్ల స్థలాలు ఇచ్చాము, కానీ అక్కడ ముంపుకు గురవుతూ ఉన్నదని ఎప్పటి నుంచో అడుగుతున్నా అది మేము చేయలేనటువంటి విధానాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తన సొంత కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు అడిగినప్పుడు వెంటనే అది శాంక్షన్ చేసి 3 కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జిని ఆల్రెడీ కంప్లీట్ అయ్యే దిశకి తీసుకొచ్చినటువంటి విధానం నిజంగా ఇది పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమవుతుంది. ఎందుచేతంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఆయన సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆయన చెబితే
ఏ పని ఆగినటువంటి విధానం ఈ నియోజకవర్గాన్ని ఈ 175 నియోజకవర్గాల్లో ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికైనా సంకల్పం శ్రీకారం చుట్టారు. ఇప్పుడే ఒక నూతన అందరూ కూడా ఇప్పుడు వరకు మర్రెడ్డి గారు పనిచేశారు, అందరూ కూడా కష్టించి పనిచేసే విధంగా ముందుకు తీసుకెళ్ళి ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలనే సంకల్పంతో ఆయనటువంటి వెళ్ళే విధానానికి తుమ్మల బాబు గారైనా నేనైనా ఎంపీ గారైనా ఇక్కడ మేము పోటీలకి గట్రా రావట్లా, ఓన్లీ ఆయనకి శాశ్వత నియోజకవర్గంగా చేయడం కోసం మా వంతు కృషి చేయడానికి మేము తిరుగుతూ ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను సిపిఐ పార్టీ స్వాగతిస్తోందని, అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు. సత్యలింగ నాయకర్ చేసిన విద్యాదానం సేవలు మరవలేనివని మధు కొనియాడారు. అదే సమయంలో పిఠాపురం మహారాజు వారు కూడా ప్రజల అవసరాల కోసం పెద్ద ఎత్తున స్థలాలు దానం చేస్తారని గుర్తు చేశారు. మద్దూరి అన్నపూర్ణయ్య, బులుసు సాంబమూర్తి, దుర్గాబాయి దేశ్ముఖ్, రఘుపతి వెంకటరత్నం నాయుడు వంటి ఎందరో స్వాతంత్ర సమరయోధులు కాకినాడ కేంద్రంగా దేశం కోసం పోరాడారని ఆయన తెలిపారు. ఈ త్యాగమూర్తుల చరిత్రను కూడా మరవకూడదన్నారు. జిల్లా పేరుపై రాష్ట్ర పార్టీ త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని మధు వెల్లడించారు. బాధ్యత యూనియన్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్లు కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ, తాపీ మెషిన్లు కానీ ఎవరన్నా సరే ఈ విధమైన ప్రభుత్వం తరఫున గుర్తింపు కార్డు మంజూరు అవుతూ ఉంది. మీకు ఇంకా గుర్తింపు కార్డుగానే లేకపోతే, ఇంకా భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకోకపోతే తక్షణమే నమోదు చేసుకోవాలని చెప్పేసి ఈ కాకినాడ ఏరియా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు మేము అమలు చేస్తాం. దీని అధికారంలో భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా మీరు స్పందించండి అని చెప్పేసి యూనియన్గా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల రూపాయలు యాక్సిడెంట్ క్లెయిమ్ ఇస్తూ ఉంటే దానిని 10 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. అలాగే సాధారణ మరణానికి 1,30,000 ఇస్తూ ఉంటే 2 లక్షల రూపాయలు చేయడం జరుగుతూ ఉంది. అందుకనే భవన నిర్మాణ కార్మికుల తరఫున ఒకటే మీకు తెలియజేస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్ అందుతూ ఉన్నాయో బోర్డు ద్వారా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకి అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన మాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మూసివేశారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆలయ అర్చకులతో కలిసి నిర్ణయం తీసుకున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత సోమవారం ఉదయం 7 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆలయ అధికారులు కోరారు. గోకవరంలోని దేవీ చౌక్లో అమ్మవారి సన్నిధిలో ప్రధాన అర్చకులు వల్లూరు జగన్నాథ్ శర్మ చంద్రగ్రహణం గురించి మాట్లాడారు. చంద్రగ్రహణం రోజు మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తే శ్రేయస్కరమన్నారు. చంద్రగ్రహణం రోజు దాన ధర్మాలు చేస్తే మంచిదని అమ్మవారి ఆలయ అర్చకులు చెప్పారు. ప్రజలందరూ చంద్రగ్రహణం రోజు సమయాన్ని బట్టి జాగ్రత్తలు పాటించాలని, అది అందరికీ మంచిదని ఆలయ అర్చకులు డాక్టర్ వల్లూరు జగన్నాథ్ శర్మ అన్నారు. శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ, నా పేరు డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, దేవీ చౌక్, గోకవరం. మరి ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే చంద్రగ్రహణం ఈరోజు అనగా ఆదివారం రాత్రి 9:55 నుండి రాత్రి 1:26 వరకు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుందనే విషయం మనందరికీ తెలుసు. అసలు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి, దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి అనేది నేను తెలియజేస్తున్నాను.
చంద్రగ్రహణం అంటే చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడిపై పడవు, చంద్రుడి ఉపరితలంపై నీడ ఏర్పడుతుంది. దీన్నే చంద్రగ్రహణం అంటారు. ఈ విధంగా చంద్రగ్రహణం వల్ల అందరికీ కూడా శుభం జరగాలని అందరూ ఏం చేయాలంటే మరి ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్న కాలంలోనే 1:30 లోపలనే మధ్యాహ్నానికి భోజనాలన్నీ కూడా పూర్తి చేసుకుని రాత్రికి ఏమీ కూడా తీసుకోకుండా ఈ గ్రహణ సమయంలో పట్టు సమయంలో స్నానం చేసి దేవతల యొక్క శ్లోకాలు, ఎవరైనా మంత్రానుష్ఠానం ఉన్న వాళ్ళైతే మంత్రాలు, మిగిలిన వాళ్ళందరూ కూడా దేవతలకు సంబంధించినటువంటి పారాయణలు చేసుకోవడం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఉదయమే మోక్షకాలం అయిన తర్వాత మోక్షకాలంలో విడుపు స్నానం చేసి ఉదయాన్న దేవాలయ దర్శనం చేసుకోవడం వల్ల అందరికీ కూడా శుభం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రంలో సంభవించడం వల్ల కుంభరాశి వారు, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు గ్రహణ శాంతి చేసుకోవడం చాలా మంచిది. అలాగే అందరూ కూడా దాన ధర్మాలు చేయవచ్చు ఎవరి శక్తిని అనుసరించి వారు. మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా చేసుకోవాలి. అందరూ కూడా రేపు సోమవారం శివారాధన చేసుకోవడం, శివాలయం దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మీ డాక్టర్ వల్లూరు జగన్నాథరావు శర్మ, దేవి చౌక్, గోకవరం. అనపర్తి నియోజకవర్గంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భారీ వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం పంచాయతీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం సజావుగా సాగినందుకు మండప నిర్వాహకులు, పోలీసులు, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎదరా బాబా పైకి ఎక్కువ టాటర్ ఎక్క బాబా जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। यार का अवसर ले बाप ओए चलते रहा आला पड़ो
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో యూరియా కొరత మరియు ఎరువుల బ్లాక్ మార్కెట్కు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 9న అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే మరియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చర్ల జగ్గిరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా రైతు విభాగం అధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ 9వ తారీఖున రైతుల తరపున వినతిపత్రం సమర్పించే కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు ముఖ్య అతిథిగా అవినాష్ గారు, మా జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఒకటే దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎరువులు షార్టేజ్, బ్లాక్ మార్కెటింగ్ ఇవన్నీ చేయడంతో పాటు ఈ విషయంపై ఎవరన్నా సరే నిరసన తెలియజేసినా, మాట్లాడినా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ బొక్కలో వేస్తామనే మాట మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా కాల్దారి కాల్పులు, బషీర్బాగ్ కాల్పులు గుర్తొచ్చే విధంగా మళ్ళీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీనికి కూడా నిరసనగా మేము రేపు 9వ తారీఖున వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేయబోతున్నాం. దాంట్లో రైతులందరూ పాల్గొనవలసిందిగా మీకు కోరి ప్రార్థిస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెద్దలు, సోదరులు, ఆత్మీయులు, సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారి ఒక నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో రేపు 9వ తారీఖున జరగబోయే ఏదైతే ఎరువుల కొరత ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందో దాన్ని నిరసిస్తూ పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 9వ తారీఖున ప్రతి ఆర్డీఓ గారి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ఈరోజు పెద్దలు జగ్గిరెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షులు, మా పార్టీ అధ్యక్షులు బాబీ గారికి, అదేవిధంగా జిల్లా రైతు సంఘ అధ్యక్షులు గారికి, పెద్దలు ఈ యొక్క జిల్లా పెద్దలందరూ గారు పాల్గొన్నారు. ఏదైతే రైతులు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఎంతో సంతోషంగా రైతు భరోసా కానివ్వండి, ఆర్బీకే కేంద్రాలతో ఎంతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటే, ఈ సంవత్సరం కూటమి పాలనలో చంద్రబాబు నాయకత్వంలో అనేక మంది రైతులందరూ గారు ఇబ్బంది పడుతూ, గిట్టుబాటు ధర లేకుండా ఎరువుల కొరత గతంలో ఎప్పుడు గారు చూడలేదు. ఈ విధంగా ఎరువుల కొరత ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఆ రైతులకు అండగా ఉండటానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది. అదేవిధంగా మనందరం గారు చూసాం, ఈరోజు మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారో అన్నీ గారు ఈరోజు ప్రైవేటీకరణ, ప్రతి ఒక్కటి గారు ఈరోజు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాని గారే మేము అందరం గారు నిరసిస్తూ ఈరోజు చాలా సంతోషం జగ్గిరెడ్డి గారు ఒక నాయకత్వంలో. ఎందుకంటే సీనియర్ శాసనసభ్యులుగా ముఖ్యంగా మాలాంటి యువకులకు గార ఎంతో ఆదర్శంగా ఉంటూ ఒక సోదరులాగా మంచి చెడు మా అందరికి గార జగ్గిరెడ్డి గారు చెప్తూ ఉంటారు. గతంలో నెహ్రూ గారికి కానివ్వండి, జగ్గిరెడ్డి గారి తండ్రి గారు ఇద్దరు గార శాసనసభ్యులుగా ఉండి ఎంతో సన్నిహితంగా ఉండేవారు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జగ్గిరెడ్డి గారు, నేను గారు అదే విధంగా ముందుకెళ్తాం. చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో మేమందరం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తాం సందో చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఒక పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 9వ తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేర మరి రైతులకు అండగా ఉండడం కోసం, ఈ కూటమి ప్రభుత్వం మెళ్ళ ఉంచి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం కోసం, వాళ్ళకి యూరియా బ్లాక్ మార్కెట్ తరలిపోకుండా మరి ప్రభుత్వాన్ని కట్టడి చేయడం కోసం ఇవాళ మరి ఏదైతే ఒక పోస్టర్ని మరి గౌరవనీయులు ముఖ్యంగా మరి యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి నాయకుడు మరి దేవినేని అవినాష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు జిన్నూరు బాబీ గారు, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, అలాగే మరి ఎన్టీఆర్ జిల్లా మరి అధ్యక్షులుగా ఉన్నటువంటి శివాజీ గారు, వారందరూ కూడా మరి ఈ రోజుని పోస్టర్ ఆవిష్కరించేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అవడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతులందరూ కూడా మరి సంతోషంగా సుభిక్షంగా ఉన్నారో ఆ రకంగా వారిని చూడాల్సిన బాధ్యత ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు కలిపి బ్లాక్ మార్కెట్కి మరి అండగా నిలుస్తున్నారనేటువంటి ఉద్దేశంతో మరి దాని నుంచి ప్రజలను విముక్తి చేసి రైతులందరికీ కూడా ఎటువంటి కాంప్లెక్స్ ఎరువులు కూడా కొనకుండా అవసరమైతే వారికి కావాల్సినటువంటి మరి ధరలకే దొరికే విధంగా చేయడం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం రేపు 9వ తారీఖున ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా మరి డివిజన్ స్థాయిలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మరి ఏ డివిజన్లకైతే
మరి ఆ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యులంతా కూడా అందులో పాల్పంచుకుని రైతులకు అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే రెండోదిగా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేను, నాకున్న అనుభవం ఎవరికీ లేదని చెబుతూ ఒకవైపు ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి ఆయన ఆల్రెడీ ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి మెడికల్ కాలేజీలు అనే సంస్థల్ని ఇవాళ ప్రైవేటుకి మరి అర్పించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మేమందరం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుచేతంటే ఆల్రెడీ 17 కాలేజీలు తీసుకొచ్చి అందులో 5 కాలేజీలు మెడికల్ కాలేజీలు మరి ఆల్రెడీ ప్రారంభ దశకు వచ్చేసినటువంటి కాలేజీలను సైతం చంద్రబాబు నాయుడు గారు వారి అనుయాయులకు కావాల్సినటువంటి విధంగా వారికి పీపీపీ మోడల్లో ఇచ్చేస్తామనేటువంటి చెప్పడం నిజంగా ఈ యొక్క రాష్ట్ర సంపదని ప్రజల యొక్క కష్టాన్ని మరి స్వార్థపరుల చేతిలో పెడుతున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే 6,000 కోట్లు ఖర్చు అవుతుంది, 6,000 కోట్ల రూపాయలు మా దగ్గర లేదనేటువంటి మాట చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, ఇవాళ మునిగిపోయే అమరావతికి మీరు 1,00,000 కోట్లు పట్టుకొచ్చి పెడతామని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు మరి మీరు అప్పులు తెచ్చి ఎవరు ఖర్చు పెట్టారో తెలీదు. మరి ఉన్నటువంటి అన్నీ కూడా అమరావతి పేరు చెప్పి అవినీతి చేస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో మరి ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం, ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద విద్యార్థులు మరి డాక్టర్లుగా తయారవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళగని తెచ్చేటువంటి 17 మెడికల్ కాలేజీలు నేను అడుగుతున్నా. అనుభవం కలిగినటువంటి 30 సంవత్సరాలు నేను అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిని చెప్తున్నారు. 30 సంవత్సరాల్లో మీరు ఎన్ని మెడికల్ కాలేజీలు చెప్పి తెచ్చారో ఒక్కటి పేరుకి చెప్పండి అని చెప్పి సందర్భంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రానికి వచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ఆల్రెడీ 5 కాలేజీలు పూర్తయిపోయినటువంటి కాలేజీలని మిగిలిన కాలేజీలు కూడా మొత్తం అన్నీ కలిపి ఇవాళ లోకేష్ బాబుని అత్యంత ధనవంతుడిని చేయడం కోసం ఈ రకంగా కమిషన్ల కకృతి కోసం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల్ని ఈ రకంగా ప్రైవేటు పరంగా మరి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడతానని నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తూ దాని మీద కూడా మరి నిరసన కార్యక్రమాలు కానీ వ్యతిరేకించే కార్యక్రమాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మైసూరు పీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద స్వామీజీ చాతుర్మాస మహోత్సవం పిఠాపురం శ్రీపాద అనఘా దత్త క్షేత్రంలో ఘనంగా ముగిసింది. చివరి రోజున స్వామీజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పిఠాపురం ప్రజలు చూపించిన ఆదరాభిమానాలను తాను జీవితంలో మరవలేనని అన్నారు. ఈ సందర్భంగా అనఘా దత్తక్షేత్రం కమిటీ సభ్యులను సేవకులను ఆయన సన్మానించారు. 2 నెలల పాటు జరిగిన ఈ చాతుర్మాస వ్రత దీక్ష అత్యంత వైభవంగా జరిగింది. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు దత్త విజయానంద స్వామీజీని కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అలాగే ఉండన్నా వాలంటీర్ గణేష్ పెట్టలేదు. అందరికీ నమస్కారం. అనఘా దత్త క్షేత్రంలో గత 2 నెలలుగా జరుగుతున్నటువంటి విజయేంద్ర స్వామి వారి సారథ్యంలో అదేవిధంగా ఈ అధిపతి అయినటువంటి గణపతి సత్యనారాయణ స్వామి కూడా దీన్ని సందర్శించడం జరిగింది. చాలా సంతోషం. రేపటితో ఈ కార్యక్రమం ముగిసింది. ఇంత పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. మేము కూడా ఇక్కడికి రావడం 3 సార్లు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాం. చాలా సంతోషం. ఇంతటి మహాదీక్ష చతుర్మాస దీక్షని పిఠాపురంలో నిర్వహించడం చాలా ఆనందం. దీన్ని తరించినటువంటి పిఠాపురం వాసుల జన్మంతా కూడా ధన్యం. స్వామివారి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, మరింతగా దీనికి సంబంధించినటువంటి భావతత్వాన్ని జనంలో తీసుకెళ్లాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాం. ఈ 2 నెలలు కూడా మన పిఠాపురం క్షేత్రంలో చాతుర్మాస్యం చాలా బాగా జరిగింది. ఇక్కడ భక్తులు వాళ్ళ మనస్సు చాలా మంచి మనస్సు, ఎంతో భక్తిగా, ఎంతో శ్రద్ధగా, ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగాయి. పూజ్య గురుదేవులు శ్రీ దత్తప్రభువులు వచ్చి అందరినీ కూడా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా
మీరందరూ అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు, మీడియా వారి ద్వారా అన్ని కార్యక్రమాలు చూపించారు. ఇక్కడ ఈ పిఠాపురం క్షేత్రంలో చాలా విశేషంగా శ్రీపాద శ్రీవల్లభ అనఘా దత్త క్షేత్రంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాన్ని వచ్చి మీరంతా కూడా దర్శించండి. అలాగే పూర్ణిమ రోజు పంచోత్సవ సేవ జరుగుతుంది, ఆ కార్యక్రమంలో కూడా మీరంతా పాల్పంచుకోండి. మీకు అందరికీ శుభం. ఈ చాతుర్మాస్య ఫలం మన పిఠాపురానికి చుట్టుపక్కల ప్రాంతాలకి అంతా కూడా కలిగి అంతా సుభిక్షంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ లోక కళ్యాణం విశ్వశాంతి కలుగుగాక. జై గురుదత్త శ్రీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.